హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికి నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసు మోహన్ వంటిల్లు. అందరు బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరంతా బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే దేవుని కోరుకుంటున్నాను. సో ఈ రోజు అయితే నేను మొలకెత్తిన ఉంటాయి కదా గింజలు, పెసలు, శనగలు, అలసందలు, వీటితో మామూలుగా మనం స్పాట్స్ ప్రిపేర్ చేసుకొని తింటాం కదా, వాటితోనే పిల్లలకి మంచి ప్రోటీన్ కానీ అన్ని విటమిన్స్ ఇవన్నీ మంచిగా అందడానికి నేనైతే ఒక స్నాక్ ప్రిపేర్ చేశాను. షాలు ఫ్రై లాగానే అన్ని మిక్సీ పట్టేసి షాలు ఫ్రై లాగా చేశాను. సో ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా ఉంది అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇంకా ఇదైతే నేను ఆఫ్టర్నూన్, ఇప్పుడు టైం వచ్చేసి 3 అయిందనమాట. మా పాప 3:30కి స్కూల్ నుంచి వస్తుంది. సో అందుకనేసి ప్రిపేర్ చేసి పెట్టాను. ఇంకా తను వచ్చిన తర్వాత ఫీడ్బ్యాక్ అడుగుతాను ఎలా ఉంది ఏంటి అనేది. సో ఈ వీడియో వచ్చేసి కంటిన్యూషన్ వస్తుంది, చూసేయండి. తిని ఎలా ఉందో చెప్పాలి నాకు, ఓకేనా? టేస్ట్గా ఉందా, స్పైసీగా ఉందా, ఎలా ఉందనేది చెప్పాలి నాకు. కారం ఎక్కువ ఉందా, తక్కువ ఉందా? తక్కువ వేసా. మీరు కారం ఎక్కువ తినరని తక్కువనే వేసి చేసా. టేస్ట్ బాగుందా, బాగాలేదా? బాగుందా? ఓకే, థ్యాంక్ యూ. మమ్మీకి థ్యాంక్స్ చెప్పు మరి చేసినందుకు. సో వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేస్తే ఆల్ అని ఆప్షన్ వస్తుంది. ఆల్ మీద చేస్తే నేను పెట్టగా నోటిఫికేషన్ వస్తాయి. మరి ఎన్నో రెసిపీస్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. సో ఇవాళ అయితే మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇది వచ్చేసి స్నాక్స్ ఐటమ్, బ్రేక్ఫాస్ట్, ఎనీథింగ్ అండి. వెయిట్ లాస్లో ఉన్న వాళ్ళు కూడా ప్రిపేర్ చేయొచ్చు. స్నాక్స్ లేదా బ్రేక్ఫాస్ట్గా కూడా ప్రిపేర్ చేయొచ్చు అనమాట. ఇవి మనం ఇప్పుడు పెసలు వీటన్నిటి మొలకెత్తుకొని స్పాట్స్ లాగా తింటాం కదా, సలాడ్స్ లాగా అన్ని కలుపుకొని, ఆనియన్, టమోటా అన్ని కలుపుకొని తింటాం కదా, అలా వేసి తింటాం. లేదంటే దోశ, పెసరట్టు దోశ, లేదంటే ఈ మొలకెత్తిన గింజలతో కూడా దోశ వేసుకుంటే చాలా బాగుంటుంది. మల్టీగ్రెయిన్ అంటే శనగలు, పెసలు ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ కలిపి కూడా మనం దోశలాగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా అయితే ఈ రెసిపీ అయితే ట్రై చేయండి. పిల్లలకి చాలా మంచిది, పిల్లలకే కాదు పెద్దలకు కూడా చాలా మంచిది అనమాట. సో ఇంకా నేను మార్నింగ్ నిన్న మొలకెత్తినట్టు ఉంటే చాలా తినే దగ్గర తిన్నారు, ఇంకా మిగిలిచ్చేసారనమాట. వాటితో నేను ఇలా అయితే ఈరోజు స్నాక్స్ అయితే ప్రిపేర్ చేశాను. సో ఈ పెసలు అలాగే నేను పల్లీలు కూడా యాడ్ చేశాను. పల్లీలు ఇవి కొంచెం కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా, మరీ కచ్చా పచ్చాగా కాకుండా మీడియం సైజులో గ్రైండ్ చేసుకోవాలన్నమాట. సో ఇందులోకి అయితే మనం ఎటువంటి వాటర్ అయితే యాడ్ చేయని అవసరం లేదండి. వాటర్ వేయకోకుండా మనకి ఆ పెసల్లో ఉన్న తేమతోనే మనకు సరిపోతుంది అనమాట. వాటర్ ఏం యాడ్ చేయకుండా మనకు సరిపోతుంది. ఇంకా ప్లస్ అదే జార్లోకి కొంచెం ఒక ఆనియన్, మీడియం సైజు ఆనియను, పచ్చిమిర్చి వేసి కచ్చాపచ్చా కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. ఈ మూడింటిని కొంచెం కచ్చాపచ్చాగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. లేదు అనుకుంటే సన్నగా తరిగి ఆనియన్స్ ఇవైతే యాడ్ చేసుకోవచ్చు. మరీ సన్నగా అంటే నా చేత కాదనేసి నేను కొంచెం మిక్సీ పట్టేసి వేసుకున్నాను. సో ఇలా కచ్చాపచ్చాగా అయితే మనకి సరిపోతుంది పిండిలోకి. మరీ ఎక్కువ ఆనియన్స్ పెద్ద పెద్దగా ఉన్న కొంచెం వడ అనేది షేప్ అవుట్ మంచిగా రాదనమాట. సో అందుకనేసి నేనైతే గ్రైండ్ చేసుకున్నాను ఇలా వీడియోలో చూపించిన విధంగా. కావాలంటే ఇలా మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోండి. జీలకర్ర అండ్ పచ్చిమిర్చి, ఆనియన్స్, ఇంకా కరివేపాకు అన్ని కావాలంటే ధనియాల పొడి, గరం మసాలా కూడా యాడ్ చేస్తాను. ఇంకా నేను పిల్లల కోసం ప్రిపేర్ చేస్తున్నాను అనేసి ఏమీ యాడ్ చేయలేదు. ఈ ఫ్లేవర్స్ మాత్రమే యాడ్ చేశాను. ఓన్లీ జీలకర్ర ఫ్లేవరింగ్ బాగుంటుంది యాడ్ చేశాను. ఇంకా అలాగే అల్లం పేస్ట్ కూడా యాడ్ చేశాను. ఇంకా అల్లం పేస్ట్ ఉంది, అందువల్ల నేనైతే ఆనియన్స్తో పాటు అయితే నేను గ్రైండ్ చేయలేదు. పక్కన సపరేట్గా పేస్ట్ ఉంటుంది కాబట్టి నేను ఆ పేస్ట్ ఒక హాఫ్ స్పూన్ అయితే పేస్ట్ యాడ్ చేసుకున్నాను. ఇంకా పసుపు, సాల్టు, కొత్తిమీర, సన్నగా తరుక్కున్న కొత్తిమీర ఇవన్నీ వేసి మంచిగా మన గారెల పిండి లాగానే కలిపేసుకోవడమే. ఈజీ ప్రాసెస్ అన్నమాట. మనం చేసుకోవాలంటే 1 అవర్లో అయిపోతుంది. సో పిల్లలకు కానీ పెద్దలకి ఎవరికైనా కూడా చాలా హెల్తీ ఫుడ్ అని చెప్పచ్చు. మామూలుగా మనం మొలకెత్తిన గింజలు పచ్చి తినాలి అంటే కొంచెం ఎక్కువ తిన్నా ఎగుటులాగా ఉంటుంది కదా. సో అలాంటప్పుడు ఇలా ప్రిపేర్ అయితే చేసుకొని తినచ్చు. అలాగే ఇవి ఉంటుంది కదా, ఈ మొలకెత్తిన గింజలు కొంచెం స్వీట్నెస్ కూడా ఉంటుంది కాబట్టి ఇలా చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట. ఆనియన్స్, కారం ఇవన్నీ కలిపాం కదా, ఈ కొంచెం స్వీట్నెస్, కొంచెం కారము తినడానికి కూడా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ప్రిపేర్ చేస్తారనమాట. సో దీని సాస్లోకి కూడా మనం తీసుకొని తినచ్చు. సో ఇంకా ముందుగా అయితే ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. బాగా హై ఫ్లేమ్ పెట్టేసి ప్యాన్ని హీట్ చేసుకోవాలన్నమాట.
ఫస్ట్ లో ఫ్లేమ్లో కాకుండా హై ఫ్లేమ్ పెట్టి బాగా హీట్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ ఇప్పుడు మనం ఇవి గారెల్లా వడల్లాగా అదే చేసి వేస్తున్నాం కదా దాని మీద అప్పుడు హీట్ అనేది తగ్గించేసేయాలి, ఫుల్గా సిమ్లో పెట్టేసేయాలన్నమాట. సో మనం ఇలా చేతిని అయితే వాటర్తో తడి చేసుకుంటూ చిన్న చిన్న ఏమంటారు గారెల్లాగా ఒత్తేసి పెట్టేసుకోవడమే. ఇంకా దానిపైన కొంచెం ఆయిల్, మరి ఇవి పెసర గారెలు కూడా చేస్తారు, డీప్ ఫ్రై కూడా చేస్తారు. మరి పిల్లలకు కదా డీప్ ఫ్రై ఎందుకనేసి నేనైతే ఇలా చేశాను అనమాట. షాలో ఫ్రై అంటారు కదా అలా చేశాను. ఇలా కొంచెం మళ్ళీ వాటిపైన ఆయిల్ డ్రాప్ చేసేసుకొని మూత పెట్టేసుకోవడమే. సో ఈ ప్రాసెస్ అంతా మొత్తము లో ఫ్లేమ్లోనే జరగాలండి, హై ఫ్లేమ్లో కాదు. హై ఫ్లేమ్ పెడితే తొందరగా మాడిపోతుంది కానీ లోపల కుక్ అవ్వదు అనమాట. సో అందువల్ల లో ఫ్లేమ్లో అవి గారెలు వేసి మూత పెట్టేసిన తర్వాత 10 మినిట్స్ అయినా లో ఫ్లేమ్లోనే ఉండాలి. మొత్తం ప్రాసెస్ అంతా లో ఫ్లేమే అనమాట. సో ఇంకా నెక్స్ట్ 10 మినిట్స్ తర్వాత తీసేసి అవి టర్న్ చేసుకోవాలి. మనం ఇలా చెక్కది కాకుండా ఇలా స్టీల్ది అయితే మనకి కొంచెం ప్రెస్ చేస్తే అవి ఆటోమేటిక్గా వచ్చాయి. చూసారు కదా కలర్ అయితే ఎంత మంచిగా వచ్చాయో. సో అందువల్ల లో ఫ్లేమ్లోనే ఇదంతా హీట్ చేసుకోవాలి. మళ్ళీ ఇటు సైడ్ తిప్పేసి టర్న్ చేసేసి కొంచెం ఆయిల్ యాడ్ చేసి మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ ఒక 5 to 10 మినిట్స్ కూడా దీన్ని కూడా అలాగే ఉడికించేసేయాలి. అప్పుడే మనకి మొత్తం అంతా ఈవెన్గా ఉడికిపోతుంది అనమాట. సో ఎక్కువ ఫ్లేమ్ పెట్టేసామంటే తొందరగా కలర్ చేంజ్ అవుతుంది, లోపల పిండి అనేది పచ్చి పచ్చిగా ఉంటుంది. సో పిల్లలకు పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, లేదంటే వాళ్ళకి కడుపు నొయ్యడం ఇలాంటి ప్రాబ్లం ఉంటాయి కాబట్టి చూసి కొంచెం నిదానంగా టైం పడుతుంది కాబట్టి నిదానంగా అయినా చేసుకోవచ్చు. సో ఇలా ట్రై చేసిన తర్వాత ఇవి మొత్తం ఇంకా తీసి సర్వ్ చేసుకోవడమే. సాస్తో కానీ వేటితో అయినా కూడా సూపర్గా ఉంటుంది. లేదా ఒట్టి అయినా తినచ్చు, లేదు పెద్దలు తినాలి అనుకుంటే కొంచెం స్పైసెస్ ఎక్కువ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. పిల్లలకైతే కొంచెం స్పైసెస్ తగ్గించిస్తే ఆటోమేటిక్గా సెట్ అవుతుంది అన్నమాట. సో నేనైతే కానీ మా పిల్లల కోసమే చేశాను, ఇంకా మిగిలిపోయిన వాటితో. సో బాగా ఎంజాయ్ చేశారు, బాగున్నాయని చెప్పారు. సో మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉంది ఏంటి అనేది ఖచ్చితంగా అయితే చెప్పండి. బ్రేక్ఫాస్ట్ టిఫిన్ దేనికైనా సూపర్ కాంబినేషన్ అని నేను చెప్తానండి. ఇవైతే కన్నా దోశ ఇట్లా కూడా యూజ్ చేస్తాం కదా, కాకపోతే ఇలా కొంచెం డిఫరెంట్గా చేశాను అనమాట. పిల్లలు కూడా బాగా లైక్ చేశారు, పాప అంతా బాగా తిన్నారనమాట. బాబు కూడా 1.5 అయితే తిన్నాడు, ఇంకా ఎక్కువ పెట్టలేదు ఎందుకంటే స్టమక్ పెయిన్ వస్తుంది కదా చిన్న పిల్లోడు అనేసి పెట్టలేదు. సో మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్, టేక్ కేర్ ఫ్రెండ్స్.